పార్టీ ఎన్నికల ప్రచారం 14వ వార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా శనివారం ఉదయం 11వ వార్డు ధర్మవరంలో ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని, ఎమ్మెల్యేగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని గెలిపించాలని 14వ వార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య ప్రచారం నిర్వహించారు. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి మే 13వ తారీఖున జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కార్యకర్తలు పార్టీ శ్రేణులతో హోరాహోరీగా ప్రచారం జరిపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమవుతుందని, ప్రతి గడపకు సంక్షేమ పథకాలతో పాటు పింఛన్లు కూడా ఇంటి వద్దకే వస్తాయని 14వ వార్డు కౌన్సిలర్ ఆది శంకరయ్య ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబు, పోలయ్య, రవి, వెంకటయ్య, నారాయణయ్య, రవణమ్మ, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. భయంకరంగా తీయాలంటే పింఛన్ వస్తుంది మామూలుగా వస్తున్నదా, అమ్మఒడి పడుతున్నది కదా, అన్నీ పడుతున్నాయి. ప్రతి ఒక్కటి ఏంటంటే ఖచ్చితంగా అది ఇది లేకుండా ప్రతి ఒక్కటి అందరికీ పడుతున్నాయి. కాబట్టి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వేసి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి ఒకటి ఎంపీకి ఒక ఓటు వేసిన ఖచ్చితంగా అన్ని పథకాలు రెట్టింపు పథకాలు వస్తాయి. సరేనా? ఒక మాటలు చెప్పి ఎన్నో చెప్తాను. ఇన్ని ముఖ్యమంత్రి ఊరు 19 పథకాలు ముఖ్యమంత్రి ఏకాకపోతే జగన్మోహన్ రెడ్డి. సరేనా? కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చెప్పు. ఈయన రామ్కుమార్ రెడ్డి రాజలక్ష్మి వల్ల పెద్ద కుమారుడు అనమాట. ఈయన ఎమ్మెల్యేగా నిలబడి ఆయనకు ఓటు వేయాలి. ఈయనకి వచ్చి మన ఎంపీ గురుమూర్తి కూడా ఓటు వేయాలి. 2 ఓట్లు ఎవరు చేయాలి, ఫ్యాన్ గుర్తు వేయాలి. ఈ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. మళ్ళా సరే గుర్తు పెట్టుకోండి. ఇన్ని పథకాలు పెట్టి ముఖ్యమంత్రి ఎవరు లేరు. కొన్ని రకాల పథకాలు పెట్టారు. మాటలు చెప్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. కానీ ఇన్ని పథకాలు పెట్టి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరు మంచి జరగాలంటే, ప్రతి ఒక్కరు జరగాలంటే మన పేదవాళ్ళందరికీ ఇన్ని పథకాలు ఇచ్చి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందరూ కూడా అదే ఈయన కూడా రామ్కుమార్ రెడ్డి వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మోళ్ళు రాజలక్ష్మి, జనార్దన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేసిన అంగడిగిళ్ళు. ఈ రోజు మనం నీళ్లు తాగుతున్నామంటే సమ్మర్ స్టోరేజ్ కట్టింది వాళ్ళ అమ్మగారే. రాజలక్ష్మి సమ్మర్ స్టోరేజ్ కట్టించింది. ఈ రోజు అందరూ కూడా నీళ్లు చేస్తున్నారు. వల్ల నీళ్లు తాగుతున్నామంటే అంటే ఏదైనా శాశ్వతమైన పనులు చేయాలంటే వాళ్ళు మాత్రమే చేసేది. ఎవరు మనవాళ్ళు అతనే, ఎవరో మనవాళ్ళు అతను అతనికి ఓటు 2 ఓట్లు ఎవరికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకేయాలి. ఎందుకంటే ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరు మాత్రమే. ఈ రోజు నీళ్లు తాగుతున్నామంటే ఈమె రాజలక్ష్మి తెలుసు కదా, రాజలక్ష్మి ఆమె ఆ సంవత్సరాలు పెట్టిన ఈ రోజు వీళ్ళు కూడా వెంకటగిరి అంతా నీట్గా తాగుతున్నారు, నీళ్ళు వస్తున్నాయంటే ఆమె చేసిందనమాట. ఇన్ని పథకాలు చేసిన ముఖ్యమంత్రి కానీ ఎవరు లేరు. ఇక్కడికి వచ్చి మన నియోజకవర్గంలో గురుమూర్తి మనవాళ్ళ ఎంపీ. కాబట్టి 2 ఓట్లు ఫ్యాన్కి వేయాలి. ఎందుకంటే వీళ్ళు రాజలక్ష్మి తెలుసు కదా, వీళ్ళు చేసిన పథకాలు ఎవరు లేదు వెంకటగిరిలో. ఈరోజు సమ్మర్ అందరూ నీళ్లు తాగుతున్నాడు వాళ్ళ దయ వల్లే. ప్రతి ఒక్కటి శాశ్వతంగా ఇప్పుడు సెంట్రల్ స్కూల్ కానీ, మామూలు బెటానీ కానీ, మోడల్ స్కూల్ కానీ ఇవన్నీ కూడా స్కూల్ కూడా ప్రతి ఒక్కటి తెచ్చి నీళ్ళు తెచ్చి వీళ్ళు కుటుంబమే తెచ్చింది. ఏదైనా ఒక మాట చెప్తారు, కరెక్ట్గా ఆ మాట పక్కన నిలబడి పనిచేస్తారు అనమాట. మీరు మాట్లాడతారు చెప్పలేదు అయినా ఇప్పుడు కూడా రోజు కనిపిస్తారు, ముందు కనిపిస్తున్నారు. రోజు కనమన్నా చెప్పలేదు. ఇక్కడ చేసేసా ఇన్కమ్ ట్యాక్స్ ఆయన తీసుకో. ఈయన మన అభ్యర్థి ఎవరంటే ఈయన జనార్దన్ రెడ్డి. 2 ఓట్లు ఫ్యాన్ 2 ఓట్లు ఫ్యాన్ చేయాలన్నమాట. అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మన మనవాళ్ళ గురుమూర్తి. అదే గురుమూర్తి మనవాళ్ళ ఎవరు ఉన్నారు పెట్టుకుని మీ ఫ్రెండేనా? నారాయణ చుట్టాలే ఇంటికి కూడా
వస్తున్నాను. పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు మన అభ్యర్థి అంటే ఈయన మన అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి అని రాజలక్ష్మి కొడుకు అనమాట. ఆయన ఒక ఓటు ఆలోచించుకోండి. రామ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడింది. ఆయనకు ఒక ఓటు వేయాలి. ఎంపీ గురుమూర్తి గారు తెలుసు కదా, గురుమూర్తి మనవాడు. అతనికి 2 ఓట్లు ఏంటంటే ఫ్యాన్కి వేయాలి. ఎందుకంటే ఇన్ని పథకాలు పెట్టి 19 పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు పెట్టదు. ఇన్ని మన ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ పెట్టిన ముఖ్యమంత్రులు ఈయన ఒక్కడే ఇన్ని పెట్టారు అనమాట. ఈ రాజలక్ష్మి తెలుసు కదా, జనార్దన్ రెడ్డి గారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల సమ్మర్ స్టోరేజ్ కానీ, యాండ్లేమ్ కానీ, బెటానీ కానీ, సెంట్రల్ స్కూల్, మోడల్ స్కూల్ కానీ ఎన్ని పెట్టిన వాళ్ళే. కాబట్టి ఎందుకు వాడు కొడుకుగా మనం గెలిపించుకున్నాం అనుకో, ఎన్నో రకాల పథకాలు కూడా వాళ్ళు దగ్గరుండి చేసి శాశ్వతమైన సిమెంట్ రోడ్లు, ఈ కాలంలో అందరూ వేస్తారు. అయ్యేం పెద్ద ఇదేం కాదు. శాశ్వతమైన ఒక 10 మంది ఉపాధి కలిగే పనులు చేయాలంటే ఒక నేర్మల్ కుటుంబం చెప్తే ఎవరు కూడా చేయలేరన్నా. అది కాబట్టి అది గుర్తు పెట్టుకొని 2 ఓట్లు మనకు ఖచ్చితంగా ఏంటంటే ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. 2 ఓట్లు ఫ్యాన్కి వేయాలి. చెప్పు రామకుమార్ రెడ్డి గారు ఈయనకు ఒక ఓటు ఎమ్మెల్యేకి నిలబడినది. గురుమూర్తి మనవాళ్ళు అతను ఎంపీ, అతను ఒక ఓటు ఖచ్చితంగా. ఈయన చూసి రాజలక్ష్మ ఈయన జనార్దన్ రెడ్డి గారు. వాళ్ళు ఏంటి ఎన్నో పనులు ఉపాధి మనకి ఎంగడీరికి ఎన్ని చేసినా ఎన్నో రకాలుగా చేసినారు. ఎందుకంటే బెటానీ కావచ్చు, యాండ్లేమ్ కావచ్చు, సెంట్రల్ స్కూల్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, సమ్మర్ స్టోర్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ ఎన్ని చేసినా కూడా ఉండే. ఎందుకంటే వస్తుంటారు పోతుంటారు చెప్తారు. శాశ్వతం పనులు చేయాలంటే చేసేవాళ్ళు ఎవరంటే ఒక జనార్దన్ రెడ్డి కుటుంబమే. కాబట్టి వాళ్ళ కొడుకుగా ఈ పెద్ద కొడుకు నిలబెట్టినారు. మరి అందరం కూడా కలిసి దాని మీద 2 ఓట్లు ఖచ్చితంగా వేయాలమ్మా. చెప్పు, అతను కూడా చెప్పు, మనవాడు కూడా చెప్పు, అందరికి చెప్పి వేపిస్తానమ్మా. 2 ఓట్లు చెప్పి చుట్టుపక్కల కూడా చెప్పి ఖచ్చితంగా ఈ 2 ఓట్లు మన ఫ్యాన్ గుర్తుగా వేయాలి. గుర్తుపెట్టుకో బాగా. 2 ఓట్లు ఫ్యాన్ ఖచ్చితంగా వేయాలి.